తాత నీకేమనిపిస్తుంది మరి ఆ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నర్సయ్య తాతకు అసలు అన్యాయం జరిగింది అనేది కూడా సోషల్ మీడియా కోడెక్కుస్తుంది, నువ్వేమంటావు? నేను బిగ్ బాస్ అయితే ఎప్పుడు చూడలే, కానీ బిగ్ బాస్ అంటే ఒక వేస్ట్ షో. అది నాకైతే నచ్చదు. దాంట్లో పిచ్చి పిచ్చి అయితే అన్ని చూసి వేస్ట్. అసలు మన సమాజంకి అది ఏం మంచిగా ఉండదు అది అలా. మరి నేను సమాజానికి అక్కడికి వచ్చే పాట పాడినా, ఒక పాట పాడితే ఒక మనిషి బతికినా కూడా చెప్పిన ఏది అగ్ని పరీక్షలో. ఒక తెలుగు భాష అంటే ఇంగ్లీషు చదివి తెలుగు మర్చిపోవద్దు. ఈ తెలుగు భాష మన మాతృభాష కదా, ఉమ్మనీరు లాంటి అమ్మ భాషను మనం మర్చిపోవద్దు. అమ్మ భాషను మనం మర్చిపోతే కన్న తల్లిని మర్చిపోయినట్టే. అందుకనే తెలుగుని బతికించాలనేది కూడా, అంటే నీకు ఇంగ్లీష్తో పాటు ఈ తెలుగుని కూడా బతికించు, తెలుగుని మర్చిపోవద్దు. రాబోయే తరాలకు కూడా తెలుగు నేర్పించాలి, మాట్లాడించాలి అనేది, ఒక తెలుగు భాషను కాపాడాలన్నట్టుగా మాట్లాడింది. తప్ప ఇది కరెక్ట్, మీరు కరెక్ట్ చేసారు. తెలుగు భాషను కాపాడాలి. ఇంగ్లీష్ చదివితే కానీ మనం తెలుగు అంటే రాష్ట్రం భాష తెలంగాణ, అది కాపాడాలి. కరెక్ట్ చేశారు మీరు, ఏం తప్పు చేయలేదు. అంటే అక్కడ ప్రాణాలను కాపాడే పాట మాకు అవసరం లేదు అని కూడా వాళ్ళు చెప్పలే. ఎట్లా చూస్తావు దీని మీద? ఇప్పుడు నవదీపు అక్కడ కూర్చున్న జడ్జీలు, నేను ఒక పాట రాసి పాడితే ఆ పాటకు ఒక ప్రాణం బతికింది, ఆత్మహత్య చేసుకుంటానే ఆగిపోయిండు అని చెప్పిన, దానికి కూడా వాళ్ళు ఏ కారణం చెప్పలేదు. నువ్వేం చెప్తావు? అది ఏమో వాళ్ళకి నచ్చలేకనే, కానీ మీరు కరెక్టే చేసిరు. వాళ్ళ ఒపీనియన్ రాంగ్, అది మీరైతే కరెక్టే చేసిరు. అట్లా కరెక్ట్, అంతే.